నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇద్దరు అహంకారులు. సమంత దేశ రాజకుమారి భానుమతి అందమైనదే కాని అహంకారి. అయితే ఆమె అనేక విద్యలను అభ్యసించింది. ఎన్నో కళల్లో ఆరితేరింది. తన కూతురుకున్న అహంకార గుణం పోతే బాగుండునని మహారాజు అనుకునేవాడు. కాని ఆమెలో ఆ గుణం నానాటికి పెరుగుతూ వచ్చింది. ఇలా ఉండగా పొరుగు దేశపు రాజు పద్మసేనుడు తనకు భానుమతిని పెళ్లాడాలని ఉన్నట్టు ఆమె తండ్రికి లేఖ రాసి ముహూర్తం పెట్టించమన్నాడు. ఆ విషయం తండ్రి కూతురికి చెప్పాడు. నా ఇష్టాయిష్టాలు తెలియకుండా పద్మసేనుడు ఈ నిర్ణయం తీసుకోవడం నాకు నచ్చలేదు. పెళ్లికి ముందు వధూవరులు ఒకరితో ఒకరు ముచ్చటించుకోవడం కనీస మర్యాద. అది పాటించకుండా ముహూర్తం కూడా పెట్టించమనే అహంకారిని నేను పెళ్లి చేసుకోను అన్నది భానుమతి. అయితే పద్మసేనుడి రాజ్యం సైనిక బలం పెద్దవి. ఈ పెళ్లి కాదంటే అతడు యుద్ధానికి వచ్చి తమను ఓడిస్తాడు. ఈ విషయం మహారాజు ఎంత చెప్పినా భానుమతి వినలేదు. తనను బలవంత పెడితే ఆత్మాహుతి చేసుకుంటానన్నది. అంతగా యుద్ధం వస్తే తానే పద్మసేనుడికి ఎదురు వెళ్ళి పోరాడతాను అన్నది. దాంతో ఆమె తండ్రి సందిగ్ధంలో పడ్డాడు. ఇంతలో ప్రదీపుడనే మహాపండితుడొకాయన మహారాజును చూడవచ్చాడు. ఆయన అనేక రాజకుటుంబాలకు గురువు. రాజు ఆయనకు అర్ఘ్యపాద్యాదులిచ్చి గౌరవించి తన సమస్య చెప్పుకున్నాడు. ప్రదీపుడు భానుమతిని పిలిచి, అమ్మాయి, నేను 4 రోజుల క్రితం పద్మసేనుణ్ణి కలుసుకున్నాను. అతడిలో అహంకారం ఏమాత్రం లేదు. వినయగుణంలో అతడికి అతడే సాటి. నీ అందం గురించి, విద్యాపాటవం గురించి విని అతడు నిన్ను పెళ్లి చేసుకోవాలని తమ వంశ సంప్రదాయం ప్రకారం నీ తండ్రికి ఉత్తరం రాశాడు. అది అహంకారం కాదు. అన్ని విధాలా అతడు నీకు తగిన వరుడు. నీవంటే అతడికి ఎంతో గౌరవభావం. అయితే తగిన కారణం లేకుండా నీవతన్ని తిరస్కరిస్తే మాత్రం నొచ్చుకుని అహంకరించే అవకాశం ఉన్నది అని చెప్పాడు. అందుకు నేను భయపడను. ఈరోజే నా తిరస్కారాన్ని అతడికి తెలియబరుస్తాను అన్నది భానుమతి కసిగా. దానికి ప్రదీపుడు చిరునవ్వు నవ్వి, అమ్మాయి, తొందరపడకు. పద్మసేనుడింట రాణులకు రాజు కంటే ఎక్కువ గౌరవం ఉన్నది. ఇలాంటి వరుడు నీకు మళ్ళీ దొరకడు. కాబట్టి నేనొక ఉపాయం చెబుతాను. నువ్వు నీ చెలికత్తెనొకతెను తీసుకుని నా ఆశ్రమానికి రా. అక్కడికి పద్మసేనుడు వచ్చే ఏర్పాటు చేస్తాను. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నీకు నచ్చని పక్షంలో పద్మసేనుణ్ణి తగు విధంగా మందలించి ఇక మీదట ఆడవారి పట్ల అహంకరించకుండా చేయవచ్చు అన్నాడు. పండితుడు చెప్పిన ఉపాయం భానుమతికి నచ్చింది. ఆమె వినయ అనే చెలికత్తెను వెంటబెట్టుకుని ప్రదీపుడి ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ ఆమె 2 రోజులు గడిపాక ప్రదీపుడు కబురు పంపగా పద్మసేనుడు వచ్చాడు. ప్రదీపుడు అతడితో తన ఆశ్రమంలో రాకుమారి భానుమతి ఉన్నట్టు చెప్పాడు. పద్మసేనుడు చూడవచ్చే సమయానికి ఆశ్రమంలో ఒక తిన్నెపై భానుమతి, ఆమె చెలికత్తె వినయ కూర్చుని ఉన్నారు. పండితుడు చెప్పిన ప్రకారం భానుమతి వినయను రాజకుమార్తెలా అలంకరించింది. తను సామాన్యమైన చెలికత్తెలా తయారైంది. తర్వాత జరిగే తమాషా చూడటం కోసం వచ్చే నవ్వు నాపుకుంటూ ఇద్దరూ ఉత్సాహంగా ఎదురు చూడసాగారు. పద్మసేనుడు వచ్చి వినయను చూసి రాజకుమారి అనుకున్నాడు. ఆమె అద్భుత సౌందర్యానికి అచ్చెరువొందుతో నిన్ను గురించి వినడమే తప్ప ఈనాటి వరకు చూడలేదు. ఇంతటి సౌందర్యవతి నా భార్య అయితే అది నిజంగా నా అదృష్టం. నువ్విప్పుడు సిగ్గుపడకుండా నన్ను తేరిపార చూడు. నేను నచ్చితే సరే సరి, లేకుంటే నీ తండ్రికి రాసిన లేఖను ఉపసంహరించుకుంటాను.
ఎందుకంటే నేను నీకు తగనన్న అనుమానం ఈ క్షణాన నా కలుగుతున్నది అన్నాడు. పక్కనే ఉన్న తననే మాత్రం పట్టించుకోకుండా పద్మసేనుడు అలా వినయతో మాట్లాడగానే భానుమతి మనస్సు చివుక్కుమన్నది. ఆమె చివాలున అక్కడ్నుంచి లేచింది. పద్మసేనుడు ఆ సంగతే పట్టించుకోకుండా వినయనుద్దేశించి మాట్లాడుతూనే ఉన్నాడు. ఈలోగా అక్కడి నుంచి బయలుదేరిన భానుమతికి ఆశ్రమంలోంచి బయటికి వస్తున్న ప్రదీపుడు ఎదురై, అదేమిటి, నీ ఒక్కత్తవే వస్తున్నావు, పద్మసేనుడేడి అని అడిగాడు. అందుకు భానుమతి, ఆ రాకుమారుడు వినయను చూసి రాకుమారి అని పొరబడ్డాడు. నేను పక్కన ఉన్నప్పటికీ గుర్తించక ఆమె అందాన్ని పొగుడుతున్నాడు అన్నది. అలాగా, ఇంతకు ముందు మీ ఇద్దరినీ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది నీకంటే వినయే సౌందర్యవతి అని అన్నాడు ప్రదీపుడు. అదంతా అలంకరణ మహిమ అన్నది భానుమతి చిరాకుగా. అంటే అందం అలంకరణ మీద ఆధారపడిందన్నమాట. అలాంటప్పుడు కొందరు తమ అందం గురించి ఎందుకు గర్వపడతారో నాకు అర్థం కాదు అన్నాడు ప్రదీపుడు. అందాన్ని ఇనుమడింపచేసే అలంకరణ రాజకుటుంబాలలోనే సాధ్యపడుతుంది. రాజకుటుంబంలో పుట్టాలంటే అందుకు పూర్వజన్మ సుకృతం కావాలి. అలాంటి అవకాశం అందరికీ రాదు కదా అన్నది భానుమతి గొప్పగా. ఈ జవాబుకు ప్రదీపుడు పెద్దగా నవ్వి, ఇప్పుడు వినయను పద్మసేనుడు పెళ్లాడితే ఏమవుతుంది? ఆమె రాజకుటుంబంలో చేరదా? ఎప్పుడూ ఇలాగే నీకంటే అందంగా వెలిగిపోదా అన్నాడు. ఇది విన్న భానుమతి ఒక్క క్షణం నివ్వెరపోయి, అయ్యో, తప్పు చేశాను, వెంటనే వెళ్ళి రాజకుమారుడికి నిజం చెప్పేయాలి అన్నది. ఇలా వెళ్ళి చెబితే పద్మసేనుడికి కోపం వస్తుంది. తనతో కపట నాటకం ఆడావని చేదరించుకోవచ్చు. కాసేపు నువ్వు మాట్లాడకు, కథంతా నేను నడిపిస్తాను, నువ్వు నాతో పాటురా అంటూ ప్రదీపుడు ఆమెను వెంటబెట్టుకుని పద్మసేనుడి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో పద్మసేనుడు వినయతో, రాకుమారి, నేనింత మాట్లాడాను, కానీ నువ్వు పెదవి విప్పవేం అంటున్నాడు. ప్రదీపుడు వెంటనే, పద్మసేన, ఆమె రాకుమారి కాదు, రాకుమారి భానుమతి చెలికత్తె వినయ. రాకుమారి నా పక్కన ఉన్నది అన్నాడు. పద్మసేనుడు ఉలిక్కిపడి భానుమతి కేసి చూశాడు. ఆమె సామాన్య వేషంలో తల వంచుకుని నేల చూపులు చూస్తున్నది. ఏమిటీ నాటకం అన్నాడు పద్మసేనుడు చిరాకు పడుతూ. దానికి ప్రదీపుడు, ఇందులో నాటకమేమీ లేదు. చెలికత్తె వినయకు రాకుమార్తెలాగా అలంకరించుకోవాలని కోరిక. అంతఃపురంలో అయితే అందరికీ తెలిసిపోతుంది, మహారాజుకు కోపం వస్తుంది. అందుకని భానుమతి వినయతో కలిసి నా ఆశ్రమానికి వచ్చి ఆమె కోరిక తీర్చింది. రాకుమారి ఇక్కడ ఉన్నది కదా అని నేను నీకు కబురు పంపాను. నువ్వు ఇక్కడికి వచ్చి వేషాన్నే తప్ప మనిషిని గుర్తించలేక ఏమిటో నాటకమంటున్నావు అన్నాడు మందలింపు స్వరంతో. నా పొరపాటును వెంటనే తెలియబరిస్తే ఇలా నవ్వుల పాలయి ఉండేవాణ్ణి కాదు అన్నాడు పద్మసేనుడు వెలవెలపోతూ. ఆ మాట నిజమే, కాని నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు భానుమతికి తెలియదు. హఠాత్తుగా తమకేసి వచ్చిన నిన్ను చూసిన తత్తరపాటుతో ఆమె లేచి ఆశ్రమం కేసి వచ్చేసింది. మాట్లాడుతున్న నిన్ను వదిలించుకుని రావడమెలాగో తెలియక వినయ చిక్కుబడిపోయింది. సకల విద్య కళా పారంగతురాలైన రాకుమారిని గుర్తించలేని నీ అసమర్థత, అందాన్ని చూడగానే పుట్టే తొందరపాటు నిన్ను నవ్వుల పాలు చేశాయి. వేరెవరి తప్పు లేదు అన్నాడు ప్రదీపుడు. ఆ మాటలన్నది మహాపండితుడైన గురువు కావడంతో పద్మసేనుడు ఆవేశపడక తన తప్పు గురించి ఆలోచించసాగాడు. తరువాత నెమ్మదిగా భానుమతిని సమీపించి, నా అంతటివాడు లేడనుకునే అహంకారిని నేను. రాకుమారి, నీ ఇష్టాయిష్టాలు విచారించకుండా నీతో పెళ్లి జరిపించమని నీ తండ్రికి లేఖ రాసిన అహంకారిని. నేను నీకు తగను, నన్ను మన్నించు, ఆ లేఖను ఉపసంహరించుకుంటాను అన్నాడు. ఆ లేఖను నువ్వు ఉపసంహరించుకోవడం న్యాయం. ఎందుకంటే
అందంలో నన్ను మించిన వినయం ఉండగా నేను నీకు తగను అన్నది భానుమతి. ఒక చెలికత్తెను రాకుమార్తెలా అలంకరించి ఆమె పక్కన సాధారణ దుస్తుల్లో కూర్చోవడానికి సిద్ధపడిన నీ వంటి గొప్ప మనిషి వినయగుణం ముందు అశాశ్వతమైన సౌందర్యం ఎంత అద్భుతంగా ఉన్నా తీసికట్టే. కాబట్టి నేనే నీకు తగను అన్నాడు పద్మసేనుడు. భానుమతి ఏదో అనబోతుండగా ప్రదీపుడు వారించి, ఒకరికొకరు తగను అనడంలోనే మీ ఇద్దరూ అహంకారం పోగొట్టుకున్న వాళ్ళని అర్థమవుతోంది. ఇక ఎవరి రాజప్రాసాదాలకు వాళ్ళు వెళ్ళండి. మీ ఇద్దరి వివాహానికి నేను వస్తాను, దీవిస్తాను అన్నాడు. పద్మసేనుడు ప్రదీపుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. భానుమతి మాత్రం అసంతృప్తిగా అతడు వినయ అందాన్ని ప్రేమించాడు. ఆమె అందం నిజం, నా వినయాన్ని ఆమె అందం కంటే ఎక్కువన్నాడు. కానీ నా వినయం నిజం కాదు. మీరు నాకు లేని వినయాన్ని అంటగట్టారు. కాబట్టి అతడు వినయను పెళ్లి చేసుకోవాలి, నేనతడికి తగను అన్నది. ప్రదీపుడు ఆప్యాయంగా భానుమతి తల నిమిరి, అమ్మాయి, నీ వినయ గుణాన్ని పద్మసేనుడు ప్రేమిస్తున్నాడు. అలాంటప్పుడు అంత మంచి గుణాన్ని నిజంగా అలవర్చుకోవడం నీకు చేతకాదా? చేతనైతే ఇక సమస్య ఏమిటి? నువ్వు నీ చెలికత్తి వినయను గురించి ఆలోచించకు. ఆమెతో విడిగా మాట్లాడు. ఆమెకు నగర రక్షణాధికారి కొడుకు పద్మనాగుడితో వివాహం నిశ్చయమైనట్టే. నీ యొక్క పద్మసేనుడి యొక్క అహంకారాలకు స్వస్తి చెప్పించి మీ ఇద్దరినీ ఆదర్శ దంపతులుగా తీర్చిదిద్దడం కోసమే ఇక్కడకు పిలిపించాను అన్నాడు. భానుమతి గురువు ప్రదీపుడి పాదాలకు నమస్కరించింది. ఆ తరువాత ఆమెను వినయానికి మారుపేరుగా రాజకుటుంబాలలో చెప్పుకుంటూ ఉంటే ప్రదీపుడామె తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సంతోషించాడు. కథ సమాప్తం. బంగారయ్య నిద్ర. శంఖవరం గ్రామం చుట్టుపక్కల అంతా రాళ్లమయం. అది మండు వేసవికాలం. ఎండలు మండిపోతున్నాయి. దాదాపు ఎకరం స్థలం మధ్య కట్టిన లంకంత ఇంట్లో ఉన్న దాని యజమాని బంగారయ్యకు నిద్ర పట్టడం లేదు. ఆయన సేవకులు వింజామరలు వీచారు. అయినా ఆ గాలి వేడిగానే ఉన్నది. పడక గదికి వట్టివేళ్ల తడికలు వేళ్లాడదీసి ఆరారా నీళ్లతో తడిపారు. అయినా బంగారయ్యకు చల్లదనం చాలడం లేదు. నిద్రలేక బంగారయ్యకు తల బరువెక్కింది. చిరాకు పెరిగిపోయింది. ఇంట్లో వాళ్లందరికీ నిద్ర లేకుండా పోయింది. విచిత్రమేమంటే ఆ ఎండల్లో కూడా అంతో ఇంతో కొంతమంది నిద్రపోతున్నారు. బొత్తిగా నిద్ర పట్టనివాడు బంగారయ్య మాత్రమే. నా దగ్గర జీతాలు తీసుకుంటూ నా డబ్బుతో బతుకుతున్నారు. నాకు నిద్ర పట్టకపోతే మీరెలా నిద్రపోగలుగుతున్నారు అంటూ బంగారయ్య సేవకుల మీద మండిపడ్డాడు. తరువాత భార్యాబిడ్డల మీద, నా వాళ్ళు కాబట్టి మీకీ భోగభాగ్యాలున్నాయి, అంతా మిమ్మల్ని గౌరవిస్తున్నారు. నా శ్రమ కృషి మీకు సౌఖ్యాలనిస్తున్నది. నాకు నిద్ర పట్టకుంటే మీరంతా ఎలా నిద్రపోతున్నారు అంటూ చిరాకు పడ్డాడు బంగారయ్య. పాపం బంగారయ్య పడే బాధ చూస్తూ ఎవ్వరూ ఊరుకోలేదు. ఒకరు వైద్యుణ్ణి పిలిచారు. ఆయన బంగారయ్యను పరీక్షించి ఒంట్లో జబ్బేమీ లేదని, అంతా మానసికమని అన్నారు. ఒకరు భూత వైద్యుడి చేత తాయెత్తు కట్టించారు. ఒకరు పూజలు చేయించారు. అయినా ఏమీ ఫలించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో యోగి ఒకనాడాయన ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకుని బంగారయ్యతో, నాయనా, నువ్వు డబ్బు సంపాదించాలని అదే పనిగా శ్రమిస్తున్నావు. కానీ ఒక ముఖ్య విషయం మరిచావు. జీవితం నీటి బుడగ వంటిది. అది ఏ రోజైనా పేలిపోతుంది అన్నాడు. స్వామి, జీవితం అశాశ్వతమని నాకు తెలుసు. అందువల్ల ప్రయోజనమేమిటి అని అడిగాడు బంగారయ్య. దేవుడు మనిషి జీవితాన్ని రోజులుగా విభజించాడు. ప్రతి రోజుకు రాత్రి పగలు ఉంటాయి. పగలు వెలుగుతో నిండి ఉంటుంది. మనిషి కృషికి తెలివికి అది వినియోగ సమయం. ఆ పైన రాత్రి, అది చీకటితో నిండి ఉంటుంది. మనిషి ఆ సమయంలో సుఖంగా నిద్రపోవాలి.
నిద్ర మనిషికి చావు లాంటిది. చావనేది ఎలా ఉంటుందో మనిషి తెలుసుకుంటాడని భగవంతుడు నిద్రను సృష్టించాడు. ప్రతిరోజు మనిషి నిద్ర వల్ల తాత్కాలికంగా చచ్చి బ్రతుకుతూ ఉంటాడు. అలా కొన్నాళ్ళు జరిగాక మనిషి శాశ్వతంగా నిద్రపోతాడు అన్నాడు యోగి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అన్నాడు బంగారయ్య. ఇది తెలిసిన వారందరూ సుఖంగా నిద్రపోగలరు. ప్రతిరోజు కాసేపు అన్నింటినీ మరిచిపోగలగాలి. అలా మరిచిపోకపోతే నిద్ర పట్టదు అన్నాడు యోగి. నా వల్ల ఇందరు బ్రతుకుతున్నారు, ఇందరు సుఖపడుతున్నారు. వీరి బాధ్యతను నేను క్షణం కూడా మరవడం సాధ్యమా అన్నాడు బంగారయ్య. సరే, నాతోరా, నీకొక మనిషిని చూపిస్తాను అన్నాడు యోగి. బంగారయ్య యోగి శిష్యుడిలా వేషం మార్చుకుని ఆయనతో వెళ్ళాడు. వాళ్ళిద్దరూ అచంచలుడనే వాడింటికి వెళ్ళారు. వాడు వాళ్ళిద్దరికీ అతిథి సత్కారం చేసి విందు భోజనం పెట్టాడు. యోగి వాడిని దీవించి, రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి కదా అన్నాడు. అచంచలుడు నవ్వి, నా తల్లికి జబ్బు చేసి మంచం పట్టింది. వైద్యానికి బోలెడు ఖర్చవుతుంది. నా భార్య ఆవిడకు రాత్రింబవళ్ళు సేవ చేస్తున్నది. అయినా నా తల్లి ఏదో వంకపెట్టి ఆవిడను తిడుతూ ఉంటుంది. ఈ అత్తా కోడళ్ల పోరు మా ఇంట్లో నిత్యాగ్నిహోత్రం. నా పెద్ద కొడుకుకు ఇంటి బాధ్యతలు తెలియవు. దుబారా మనిషి. రెండోవాడు మంచివాడు, చదువు రావడం లేదు. ఈ ఏడాది పంటలు సరిగ్గా పండలేదు. ఇంటి మీద అప్పు చేసి రోజులు గడుపుతున్నాను అన్నాడు. ఇలాగైతే ఎలా? నువ్వీ సమస్యల ఊబిలోంచి ఎలా బయటపడదామనుకుంటున్నావు అన్నాడు యోగి. నా వంతు కృషి నేను చేస్తున్నాను, అటుపైన ఆ భగవంతుడు అన్నాడు అచంచలుడు నిర్లిప్తంగా. ఆ తరువాత మిట్ట మధ్యాహ్న సమయానికి అచంచలుడు యోగితో, స్వామి, నేను చీకటి పడకముందే తిరిగి వస్తాను. ప్రస్తుతం ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళవలసి ఉంది. అన్యదా భావించక నా కోసం ఇక్కడే వేచి ఉండండి అని ఇంటిలోంచి బయలుదేరాడు. యోగి బంగారయ్య వాడిని రహస్యంగా అనుసరించారు. గ్రామం చివర జామ తోట ఒకటి ఉన్నది. అచంచలుడు అందులో ప్రవేశించి ఒక చెట్టు నీడలో ఉత్తరీయం పరుచుకుని క్షణాల మీద గాఢ నిద్రలో మునిగిపోయాడు. చూశావా బంగారయ్య, అన్ని బాధలు కాసేపు మరిచిపోమని దేవుడు మనుషులకు నిద్రను వరంగా ఇచ్చాడు. ఎన్నో సమస్యలున్న అచంచలుడు ఆ వరాన్నెంతో బాగా ఉపయోగించుకుంటున్నాడు. ఆహా అన్నాడు యోగి. బంగారయ్య పళ్ళు పటపటా కొరుకుతూ, అన్ని సమస్యలు నెత్తికెక్కి ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి నిద్రపోతూ సమయాన్ని వృధా చేస్తాడా? వీడికి బాధ్యత తెలియదు, అందువల్లనే పేదరికంలో మగ్గుతున్నాడు అని ఇప్పుడే వీడిని నిద్రలేపి ఈ సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకుని డబ్బెలా సంపాదించాలో నేర్పుతాను. అయితే ముందు వీణ్ణి గట్టిగా కోప్పడాలి అన్నాడు. సరే, నీ ఇష్టం, అలాగే చెయ్యి అన్నాడు యోగి. బంగారయ్య అచంచలుడిని నిద్రలేపబోతోండగా చెట్టు చాటు నుంచి ఒక మనిషి ముందుకు వచ్చి వాడి చెయ్యి పట్టుకుని పక్కకు లాక్కుని వెళ్ళి, నీకేమైనా మతిపోయిందా? నిద్రలో ఉన్న మనిషిని ఎందుకు లేపుతావు అంటూ మందలించాడు. నువ్వెవరివి? నేను వీణ్ణి నిద్ర నుంచి లేపితే నీకేం నష్టం అని అడిగాడు బంగారయ్య. నా సంగతి తరువాత చెబుతాను, ముందు నీ సంగతి చెప్పు అన్నాడా మనిషి. దానికి బంగారయ్య, నాకు డబ్బు సంపాదించే మార్గాలు చాలా తెలుసు. ఈ అచంచలుడికి డబ్బు అవసరం బాగా ఉంది. ఈ సమయంలో నిద్రపోయే బదులు డబ్బెలా సంపాదించవచ్చునో తెలియచెబుదామని లేపుతున్నాను అన్నాడు. వీడికి రాత్రిళ్ళు ఇంట్లో నిద్రపోయే అవకాశం తక్కువ. 2 దుకాణదార్ల దగ్గర పద్దులు రాస్తూ సంపాదిస్తున్నాడు. ఆ పని రాత్రే తప్ప పగలు వీరు కాదని యజమానులు చెప్పారు. ఆ పైన వీడి తల్లికి రాత్రిళ్ళు ఆయాసం, దగ్గు. వంతుల వారీగా ఎవరో ఒకరు దగ్గరుండాలి. కాస్త ఊపిరి చిక్కినప్పుడల్లా ఆమె కోడల్ని సాధిస్తుంది. కోడలు అత్తను ఎదిరిస్తుంది. అందువల్ల వీడు పగటి సమయంలో ఇక్కడికి వచ్చి నిద్రపోతూ ఉంటాడు.
అది వ్యవసాయ పనులు లేనప్పుడు మాత్రమే. అలాంటి వాణ్ణి నిద్ర లేపడం న్యాయమా? అన్నాడు మనిషి. అయితే మరి నువ్వెవరు? అన్నాడు బంగారయ్య. నేనీ తోట యజమానిని. ఇంట్లో ఎవ్వరూ పని చెయ్యనివ్వరు. నాకు ఎంతో తీరుబడి. జీవితంలో ఏదో సాధించాలని ఉంది. అయితే ఏం చెయ్యాలో తెలియదు. ఈ కారణం వల్ల రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. మా తోటలో అచంచలుడు నిద్రపోతున్నాడని తెలిసింది. అలాంటి వాడికే నిద్ర పట్టినప్పుడు నాకు పడుతుందన్న ఆశతో కొద్ది రోజులుగా ఇక్కడ ప్రయత్నిస్తున్నాను అన్నాడు తోట యజమాని. అంతా బాగానే ఉంది. మరి నీకిక్కడ నిద్ర పడుతున్నదా అని అడిగాడు బంగారయ్య ఆశగా. అబ్బే, నిద్ర పట్టడానికి పరిసరాలు, వాతావరణం ముఖ్యం కాదు. మనసుకు సంబంధించినది నిద్ర. కనుక మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కాబట్టి మా తోటలో నిద్రను తెప్పించే ప్రత్యేకత ఏమీ లేదు అన్నాడు తోట యజమాని. నీ సమస్య తీరింది కదా, అయినా ఇంకా ఎన్నాళ్ళిలా అచంచలుడి నిద్ర చూస్తూ ఉంటావు అన్నాడు బంగారయ్య ఎంతో చిరాగ్గా. తోట యజమాని కాసేపు ఆలోచిస్తూ ఊరుకుని, నీకు తెలియదు, మనిషికి మంచి నిద్ర సామాన్యమైన అదృష్టం కాదు. అలాంటి అదృష్టం పట్టిన మనిషిని చూడటం ఎంతో సంతోషంగా ఉంటుంది. అచంచలుడికి ఎవరి వల్ల నిద్రాభంగం కలగకుండా కాపాడగలుగుతున్నాను. ఈ విధంగా ఒక మంచి పని చేస్తున్నానన్న తృప్తి, ఆనందం కలుగుతున్నవి. అందువల్లనే నాకు రాత్రిళ్ళు బాగా నిద్రపడుతున్నది అన్నాడు. తోట యజమాని మాటలతో బంగారయ్యకు కనువిప్పయింది. తను ఇతరుల కోసమే సంపాదించినా వాళ్ళు అది అనుభవిస్తూ ఉంటే చూడలేకపోతున్నాడు. తనకు రాని నిద్ర ఇతరులకు వస్తే భరించలేకపోతున్నాడు. అంటే తన మనసు మంచిది కాదు. అందుచేతనే తనకు నిద్ర పట్టడం లేదు. చివరకు తనతో ఏ సంబంధమూ లేని అచంచలుడి నిద్రను కూడా తను చెడగొట్టబోయాడు తప్ప తోట యజమానిలా ఆ నిద్రను చూసి సహించలేకపోయాడు. బంగారయ్య తోట యజమానిని మెచ్చుకుని యోగికి కృతజ్ఞతలు తెలుపుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఆనాటి నుంచి ఇతరులకు మనస్ఫూర్తిగా సాయపడుతూ తనకు దక్కనివి ఇతరులకు దక్కితే సంతోషిస్తూ కొత్త జీవితం ప్రారంభించాడు. ఇప్పుడు బంగారయ్యకు నిద్ర సమస్యే లేదు. కథ సమాప్తం.